తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఎన్నిసార్లు శివారెడ్డి గారిని మీరు అటాక్ చేశారు? శివారెడ్డి గారు మిమ్మల్ని ఎన్నిసార్లు అటాక్ చేశారు? నేను ఒకసారి బస్ స్టాండ్లో నిరాహార దీక్ష చేస్తున్నాను జమ్మలమడుగులో ఆయనకు వ్యతిరేకంగా. అప్పుడు మధ్యరాత్రి తర్వాత పోలీస్ వేషం వేసుకొని శివారెడ్డి మనుషులు నన్ను చంపేసేదానికి వస్తున్నారు. అప్పుడు అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. పేపర్లో కూడా వచ్చింది నకిలీ పోలీసులు పట్టివేస్తారని. అది ఒకసారి నన్ను చంపాలని. ఇంకోసారి నేను కడప నుంచి వస్తుంటే వాళ్ళు ప్రొద్దుటూరు దగ్గర కాసుకొని ఉన్నారంట. అది నాకు తెలియదు. జీప్ మీద బాంబులు వేసి చంపాలని నేను ఇంకొక రూట్లో వచ్చేసాను. తర్వాత ఈ ఫ్యాక్షన్లోనే నేను నన్ను అరెస్ట్ చేసి ముషీరాబాద్ జైల్లో 1 year పైన పెట్టారు. ఓకే, ఏ కేసులో? అన్ని కేసులు కలిపి బాంబుల కేసులు. ముషీరాబాద్లో ఉన్నప్పుడు అప్పటికి శివారెడ్డి మినిస్టర్ అయ్యారు. ఓకే. సో జైలు సూపరింటెండెంట్కు మెసేజ్ పెట్టారు, విషయం పెట్టి చంపేసేయండి. ఆయన ఒప్పుకోలేదు, స్ట్రిక్ట్ ఆఫీసర్. ఓకే. నేను లోపల బ్యారక్స్లో ఉంటే చెప్పాడు, జాగ్రత్తగా నిన్ను చంపాలని చూస్తున్నారు. సో 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అట్లా కోర్టు కేసులు ఉండేవి ప్రొద్దుటూరు జమ్మలమడుగు. ఒకసారి పోలీసులు తీసిపోతున్నారు. బేతంచెల్ల అడవి ప్రాంతంలో వ్యాన్ ఆపేసి సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి పెట్టాడు నా మీద. ఏమండి అని అంటే, నిన్ను కాల్ చేసి రికార్డులో రాయబోతున్నాము, పారిపోతుంటే కాల్ చేశారని. అయితే ఇంకో కానిస్టేబుల్ ఒప్పుకోలేదు. సో అది క్యాన్సిల్ అయింది. రిటర్న్ జర్నీలో నన్ను చంపేస్తాడని నేను కర్నూలు హాస్పిటల్ రాకముందే హార్ట్ అటాక్ వచ్చినట్టు నటన చేశాను. వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశారు. ఈ పోలీసు వాళ్ళు కర్నూలు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పోయారు. కర్నూలులో స్పెషల్ రూమ్లో ఉన్నాను, బయట కర్నూలు పోలీసు వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డేనే డాక్టర్ వచ్చాడు రూమ్లోకి, వచ్చి ఇంజక్షన్ వేశాడు. పాయిజన్, ఊపిరి సరిగా లేదు, నిద్రపోలేదు. ఎప్పుడో తెల్లారుజామున 4 o'clock అట్లా విషయం తగ్గింది. అప్పుడు ఈ కానిస్టేబుల్స్ను పిలిచి చెప్పాను, ఇట్లా చంపాలని చేశాడు అంటే, మేమున్నాం లేదు సార్ సపోర్ట్గా అన్నాడు. మరుసటి రోజు వచ్చాడు మళ్ళీ ఇదే డాక్టర్, వచ్చి నీ కంటి పరీక్ష చేయాలన్నాడు. నేను కళ్ళు తెచ్చాను. ఒక కానిస్టేబుల్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఊపాడు, వేసుకోవద్దని. నేను కళ్ళు మూసుకున్నాను. ఆయనకు నాకు ఘర్షణ జరిగింది. ఆ ఇంక్ఫిలర్ లాంటివి తీసి బయట వేసేసాడు, పోయినాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, ఎవరన్నా చంపుతున్నారు రాజకీయ నాయకులు, సపోర్ట్గా వచ్చారు. వాళ్ళకి చెప్తే ఆ ఇంక్ఫిలర్ తీసుకొని పోయి టెస్ట్ చేస్తే దాంట్లో యాసిడ్ ఉంది, పవర్ఫుల్ యాసిడ్. నా కళ్ళల్లో వేపియాలని చూశారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏమంటే, ఎన్కౌంటర్ చంపాలా, జైల్లో చంపాలా, హాస్పిటల్లో చంపాలా, ఇవన్నీ. పాయిజన్ ఎక్కించినా మీరు చావలేదా? చాలా ఇంజక్షన్ ద్వారా సెమీ కాన్షియస్ స్టేజ్ వచ్చింది. ఓకే, అది పని చేసి ఉంటే చక్కగా ఈ పాటికి చక్కగా ఇప్పుడు పోయినా నాకేం భయం లేదు. ఇప్పుడు చనిపోయినా ఎక్కడ పోతానో నాకు తెలుసు. ఎక్కడికి పోతారు? పరలోకం. పరలోకమేనా? పక్క 100%. ఎందుకలా? దేవునితో కనెక్ట్ అయినా కదా. ఓకే. ఇప్పుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన కుమారుడు యేసుప్రభు వచ్చి పరిశుద్ధ రక్తం చిందించాడు సిలువలో. ఆ రక్తంతో మనం కడగబడితే ప్యూరిటీ వస్తుంది, దేవునితో కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ 30 ఏళ్ళు ఊరికే భక్తి చేయడం లేదు. దేవుడు మాట్లాడతాడు, దేవుని సమాధానం. ఈ ఉదయకాలం కూడా బాగా ప్రార్థన చేసుకునే వచ్చినా ఇక్కడికి. ఎందుకంటే మీ క్వశ్చన్స్ చూశాను, చాలా టఫ్గా ఉంటాయి. నాకు ఎంత జ్ఞానం కావాలి ప్రభువా బాగా ఆన్సర్ చేసేదానికి. మీ కొరకు కూడా ప్రేయర్ చేశాను. చాలా థ్యాంక్స్. ఎన్ని అటాక్స్ చేసినా కూడా మీరు చనిపోలేదు? చనిపోలేదు. అంతేనా? ఇంకెక్కడైనా కూడా మళ్ళీ అటాక్ చేసి బాంబులు వేసారా? చేశారు. ఎక్కడెక్కడ? సిఆర్పి వాళ్ళు నా మీద ఫైరింగ్ చేశారు. ఎలక్షన్ రోజు మేము జీపులలో పోయి 4-5 జీపుల్లో ఆడ పోలింగ్ జరుగుతుంటే తుపాకులతో పైకి కాల్చి బ్యాలెట్స్ గుద్దేసుకొని పోతుంటే శివారెడ్డి మనుషులు, ఒక లారీ నిండా మనుషులు మమ్మల్ని అడ్డగించేదానికి వచ్చారు. మేము 4 జీపులు ఆపాము, తుపాకులతో కాల్చమని చెప్పాను నా బాడీ గార్డ్స్. కాల్చుతుంటే వాళ్ళు అట్టపెట్టెల్లో లారీ క్యాబిన్ మీద బాంబులు పెట్టుకున్నారు. ఆ బాంబులు కిందికి అందించేటప్పుడు పేలిపోయినాయి, మనుషులు చనిపోయారు. వాళ్ళ అసలు శరీరము
లారీకి అతక్కుపోయినాయి, పార్ట్స్ అయిపోయి. ఇంకా మేము జీపులు స్టార్ట్ చేసుకొని అడిగిపోయాం. ప్రాణంతో బయటపడిన వాళ్ళు లారీలోంచి దూకేసి పరిగెత్తున్నారు. పొలాలలో ఒక కుర్రాడు బాంబ్ ఎక్స్ప్లోషన్లో చేయి తెగింది, పరిగెత్తున్నాడు. నా పక్కన ఉండే వ్యక్తి నా రివాల్వర్ తీసుకొని వాళ్ళ మీద కాల్పులు జరుపుతాడు. ఆ పిల్లోడు చనిపోలే, కానీ 1993కి ముందు అదే తుపాకీ నేను పెట్టుకున్నాను కాల్చుకుందాం. ఎందుకు? అంటే ఒకలాంటి శిక్ష అండి, శిక్ష కానీ శాపం అనుకోండి. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి, ఇంకా ఒకలాంటి పీస్లెస్నెస్ వచ్చింది, ఈ దయ్యం శక్తులు. అందుకని అది తట్టుకోలేక డాక్టర్ల దగ్గర పోయాను. ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు, ఎవరికి చెప్పేవాడిని కాదు. కానీ ఫైనల్గా బెడ్రూమ్లోకి వెళ్ళి పెట్టుకున్నా చనిపోవాలని. ఈ చిన్న రివాల్వర్తో చనిపోతానో లేనో అని పెద్ద రైఫిల్ నాకు తీసుకొని నేలకు గట్టిగా అతికిచ్చేసి బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాలు పట్టుకొని వెళ్తూ ట్రిగర్ వచ్చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అయితే చనిపోతే ఎక్కడ పోతానని భయం. ఫ్యాక్షన్ అంటే భయం లేదు, కానీ మరణం అంటే భయం. ఫ్యాక్షన్లో ఉంటే వచ్చేది మరణమే కదా. మరణమే, కానీ మరణం తర్వాత ఏంటి అని భయపడేవాడిని. ఇప్పుడు ఫ్యాక్షన్లో ధైర్యంగా ఉండేవాడిని. ఎక్కడైనా ఒక సమాధి పెట్టి ఎవరైనా తీసుకొని పోతుంటే భయపడేవాడిని లోపల. నేను చనిపోతే ఎక్కడ పోతాను. బాంబుల శివారెడ్డితోనే మీరు డి అంటే ఢీ కొట్టి, అంటే మీరు కూడా ఒక పేరొందిన ఫ్యాక్షన్ నేతనే. ఇంత జరుగుతున్న ఏ రోజైనా ఇన్ని అటాకులు జరిగిన ఇంత జరిగినా మీ మేనమామ రాజశేఖర్ రెడ్డి గారి నాన్న వైఎస్ రాజారెడ్డి గారు ఎప్పుడైనా మీకు వచ్చి పలకరించడము, మీకు శివారెడ్డికి రాజీ చేయడం ఏమైనా చేశారా? ఇంకొక ఫ్యాక్షనిస్ట్తో రాజీ చేశాడు. ఎవరితో? చింతకుంట మహాదేవుడు అని, ఆయన చంపాలని నేను ప్రయత్నం చేశాను. అది పెద్ద కేసు అయిపోయింది. నేను జైలు కూడా పోయాను. ట్రయల్కి వచ్చింది కేసు. అప్పుడు మామ ఇంటర్ఫియర్ అయ్యి చింతకుంట మహాదేవంతో మాట్లాడి కాంప్రమైజ్ చేశారు. చింతకుంట మహాదేవన్ చంపేసి వేరే వాళ్ళు చంపేశారు. సరే, మిమ్మల్ని ఎన్నిసార్లు అటాక్ చేసిన శివారెడ్డి గారు మీరు బతికిపోయారు. మీరు శివారెడ్డి గారి మీద ఎప్పుడెప్పుడు అటాక్ చేశారు? నేనంటే ఇది ముద్దనూరుది ఒకటి. ఒకసారి మా చిన్నమ్మ కొడుకుదే పెళ్లి జరుగుతుంది, చర్చికి వచ్చేసాడు. మేము అక్కడ ఉన్నాం. అప్పుడు నా బాడీ గార్డ్స్ వచ్చి నన్ను అడిగారు చంపేస్తామా అని. నేనేమంటే చర్చిలో చంపకూడదని కాదు, మ్యారేజ్ స్పాయిల్ వస్తుంది కదా, వద్దు అన్నా. మ్యారేజ్ స్పాయిల్ వస్తుంది, వద్దు అన్న. అది ఒకసారి తప్పించుకున్నాడు. దొరికిందంటే చంపేసేవాడిని, అంత కక్ష అన్నది. ఆయన బతికిపోయాడు మీ చేతుల్లో, ఆయన చేతుల్లో మీరు చావలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.